ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధను రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహాలలో రవి యొక్క దోషం ఈ వారంతో తొలగిపోతుంది. అది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. అయితే రెండవ స్థానం అంత గొప్ప స్థానం ఏం కాదు. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నారు. కానీ జన్మ రాశితో పోల్చుకుంటే దోషాన్ని తగ్గించేటువంటి స్థానం అది. కాబట్టి అది మంచిదే. దీనివల్ల ఏమవుతుంది, ఎదుటి వారి యొక్క మెప్పుని పొందడానికి కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. మీకు అవి నచ్చకపోయినా ఎదుటివారు ఆనందపడాలని, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీకు చాలా డబ్బు ఉందండి, అబ్బో మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి, ఇలా పక్కవారి యొక్క మెప్పు కోసం మాట్లాడవలసినటువంటి పరిస్థితి. అలా మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాలలో మాట్లాడవలసి వస్తుంది. అది హీనత్వం దుష్ట సంసర్గం అన్నారు. అయితే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క దోషం పోయి జన్మరాశి యందు శుక్రుని యొక్క అనుకూలత గోచారంలో ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, శ్రమ, సమయం ఖర్చు ఇవన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. అంటే సమయం చక్కగా మీరు ఉపయోగించుకోగలుగుతారు, డబ్బు ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టు నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి చూసారు, అలాగే ఇప్పటివరకు ఖర్చు ఎలా వెళ్ళిపోయిందో ఒక్కసారిగా డ్యామ్ గేటు మూసేస్తే ఎలా ఆగిపోతాయి నీళ్ళు, అలాగా శుక్రుని యొక్క మార్పు ద్వారా డబ్బు ఖర్చు ఆగుతుంది, సంపాదన పెరుగుతుందని నేను చెప్పాల, ఖర్చు ఆగుతుంది. దీనివల్ల సంపాదన మిగులుతుంది. ఇప్పటివరకు పోయిన ఖర్చు పోగా డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతోటి ఆనందంగా ఈ పండగను జరుపుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నది ఈ వారంలో కూడాను. సంపాదనలో ఏ విధమైన మార్పులు ఉండవు, వచ్చే డబ్బు వస్తూనే ఉంటుంది, పోయేది మాత్రం కొంత ఆగుతుంది. అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు కొంత బాధించినప్పటికీ వాటి నుండి కొంత రికవరీ అవుతూ ఉంటారు. మతిమరుపు కూడా ఈ వారంలో కొంత బాధిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నది. ముఖ్యమైన విషయాలు మర్చిపోతారు. దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులో జీవిత భాగస్వామో ఏదో ఒక మాట సూటిబోటి మాటలు అంటూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలని ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం చాలా లాభసాటిగా ముందుకు సాగి మంచి సాగుబడి, మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యం అభివృద్ధి పదంలో ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.